బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిన రోజు డిసెంబర్ 9న రాష్ట్ర వ్యాప్తంగా విజయ్ దివస్ నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు నేడు తెలంగాణ భవన్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఉదయం 10:30కు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేయనున్నారు. అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించనున్నారు. అనంతరం కేక్ కట్ చేసి విజయ్ దివస్ బెలూన్లను ఎగురవేయనున్నారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్, మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు హాజరు కానున్నారు. అలాగే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విజయ్ దివస్ ను పురస్కరించుకుని నిమ్స్ ఆసుపత్రిలో పండ్లను పంపిణీ చేయనున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిన రోజు డిసెంబర్ 9న రాష్ట్ర వ్యాప్తంగా విజయ్ దివస్ నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు నేడు తెలంగాణ భవన్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఉదయం 10:30కు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేయనున్నారు. అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించనున్నారు. అనంతరం కేక్ కట్ చేసి విజయ్ దివస్ బెలూన్లను ఎగురవేయనున్నారు. ఈ కార్యక్రమానికి శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్, మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు హాజరు కానున్నారు. అలాగే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విజయ్ దివస్ ను పురస్కరించుకుని నిమ్స్ ఆసుపత్రిలో పండ్లను పంపిణీ చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మరి కాసేపట్లో తెలంగాణ భవన్ లో విజయ్ దీక్షా దివాస్ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు హాజరు కానున్నారు. పార్టీకి చెందినటువంటి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి మహమూద్ అలీతో పాటుగా మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళందరూ కూడా తెలంగాణ భవన్ కు వస్తారు. వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేస్తారు. అక్కడ నుంచి అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించిన తర్వాత విజయ్ దీక్షా దివాస్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడతారు. ఎందుకంటే నాడు కేసీఆర్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ముఖ్యంగా కేసీఆర్ తొచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటువంటి స్టేట్మెంట్ తోటి కేసీఆర్ ఆనాడు నిరాహార దీక్షకు దిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆనాడు కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది. సో ఆనాడు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి తెలంగాణ ప్రకటన చేసిన రోజు కాబట్టి ఈ రోజు, సో అందుకు విజయ్ దీక్షా దివాస్ అంటే కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసిన తర్వాత కేసీఆర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాని ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి తెలంగాణ ఇస్తామని ఈ రోజు ప్రకటన చేయడం తోటి, సో అందుకు ఆ నేపథ్యంలోనే ఈ రోజు తెలంగాణ భవన్ లో తో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విజయ్ దీక్షా దివాస్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అన్ని నియోజకవర్గ కేంద్రాలు, జిల్లా కేంద్రాలలో ఈ కార్యక్రమాలు నిర్వహించినారు. అదేవిధంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి తెలంగాణ భవన్ లో ఈ యొక్క విజయ్ దీక్ష దివాస్ కార్యక్రమం నిర్వహించనున్నారు. దాంతో పాటుగా ఆయా ఆసుపత్రులలో, జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా మిగిలిన కొంతమందికి ఏమైనా సేవా కార్యక్రమం లాంటివి కూడా చేయనున్నారు. వాటితో పాటుగా కేక్ కటింగ్ లాంటివి కూడా చేయనున్నారు. దాని తర్వాత కొన్ని జ్ఞాపకాలను స్మరించుకున్నారు. అదేవిధంగా కార్యకర్తలు ఉద్దేశించి కూడా నాయకులు మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆనాడు ఎంతో మంది ఆత్మ బలిదానం చేసుకున్న తర్వాత ఆనాడు ఉద్యమం సమయంలో కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయం ముఖ్యంగా, సో ఆ స్టేట్మెంట్ తోనే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి దిగి వచ్చి మరి తెలంగాణ ఇస్తామని చెప్పేసి ప్రకటన చేసిన రోజు కాబట్టి, సో అందుకు ఇక విజయ్ దీక్షా దివాస్ పేరుతోటి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో ఘనంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే పిలుపునిచ్చింది. సో దానిలో భాగంగానే అన్ని జిల్లా కేంద్రాల్లో, అదేవిధంగా నియోజకవర్గ కేంద్రాల వద్ద ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మరి కాసేపటి తెలంగాణ భవన్ కి మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా మహమూద్ అలీ తో పాటుగా మిగిలిన నేతలందరూ కూడా ఇక్కడికి వస్తారు. రాగానే తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేస్తారు. అంబేద్కర్ చిత్రపటం నివాళులు అర్పించిన తర్వాత ఈ యొక్క విజయ్ దీక్షా దివాస్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ.